వేముల స్టేజి సమీపంలో జాతీయ రహదారి 44పై అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళ్తున్న ఆళ్లగడ్డల లారీని వెనుక నుంచి బండల లోడుతో వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు వ్యాపించి 2 లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బండల లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా అతడిని హాస్పిటల్ కు తరలించారు. కోదండాపూర్ ఎస్ఐ మురళి నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఫామ్ ఆయిల్ మొక్కలు మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. ఎడ్ల కృష్ణయ్య పొలంలో మొక్కలు నాటిన ఆయన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న పామ్ ఆయిల్ ను భవిష్యత్తులో మన దేశం నుంచి ఎగుమతికి మారుస్తామని తెలిపారు. పామ్ ఆయిల్ పంటలు వరి కంటే 4 రెట్లు లాభకరమని రైతులు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. టైర్ కంపెనీ వాడు ఎవడో యూజ్లెస్ మీరు కొంచెం మధ్యలో చేయబెట్టకమా మీరు సిద్ధాన కొంచెం పక్క జరిగి రైట్ పట్టుకో కొన్ని శంకరంపేట్ మండలంలో మరి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడు కూడా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ప్రజలు బాగుండాలా, రైతులు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి మరి ఇవాళ రైతులే చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటి ఇదనే కాదు, ఈ ఆయిల్ పామ్ అనే కాదు, మరి రైతులు మంచిగా ఉండాలా, ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో సన్నబియ్యం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అనేకమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి దానిలో భాగంగానే రైతులందరికీ తెలిసే విధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఇక్కడికి వచ్చేసి మన రైతు పొలంలో మొక్కల్ని నాటడం జరిగింది. అయితే మన మెదక్ జిల్లాకి ఈ సంవత్సరం 2500 ఎకరాల టార్గెట్గా కేటాయించగా ఇప్పటివరకు దాదాపుగా 1550 ఎకరాలకు సంబంధించి రైతులు ఈ సేవ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 775 ఎకరాలకి మన పరిపాలన ఉత్తర్వులుగా కూడా కలెక్టరేట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే రైతులు బండ్లగూడ జాగీర్ హైదర్ షాకూర్ సాయిబాబా నగర్ లో హృదయ విచారక ఘటన చోటు చేసుకుంది. ఇంజనీర్ గా పనిచేస్తున్న స్రవంతి తన భర్త శ్రీధర్ కుమార్ ఇంటి ముందు న్యాయం కోసం మౌన దీక్ష చేపట్టింది. ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకున్న శ్రీధర్ 5 సంవత్సరాల తర్వాత మానసిక వేధింపులు చేస్తూ వేరే పెళ్లికి ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది. పిల్లలు కావద్దని బలవంతంగా టాబ్లెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వివాహం మోసమేనని, తనకు న్యాయం కావాలని స్రవంతి ప్రశాంతంగా పోరాటం చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత చందానగర్ లో ఇద్దరం ఉండేవాళ్ళము. 2020లో పెళ్లి చేసుకున్నామండి. 2020లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ మేము చందానగర్ లోనే హ్యాపీగా ఉన్నాము. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడలోనే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే మంచిగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము చందానగర్ ఇంట్లోనే వెళ్ళి ఉన్నాము. 4 ఇయర్స్ చాలా హ్యాపీగా ఉన్నాము. మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను టాబ్లెట్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. రీజన్ ఏం లేదండి, చిన్న ఇష్యూస్. మా అత్తగారికి కాల్ చేసి అడిగితేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వేనా మోతుబారివా, నీకు నా కొడుకు ఇంకా సంబంధం లేదు, నువ్వు నా చీరలు ఇక్కలేదు, లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు, నువ్వు ఇంట్లో నాకు ఏం చేసి పెట్టలేదు అనేది మాట్లాడుతున్నారు. మాట కావడన్నారండి, నీకు మాకు సంబంధం, నేను మోతుబారివా, నువ్వు ఉన్నదానివా, నువ్వేనా మాకు కట్నం ఇచ్చావా,
అని ఆవిడ మాట్లాడు. సరే వదిన తప్పు ఒప్పంత అయిపోయింది, ఇప్పటికైనా సరే నేను అన్ని రకాలుగా చూసుకుంటా, నీ కొడుకుని నీ కాళ్ళు చూసుకుంటా, సారా పంపిస్తా, నీ కాళ్ళు పట్టుకుని నా పిల్ల సంవత్సరం తీసుకెళ్ళమన్నా. కుదరతన్నారండి. 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఏ వదిన అని నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నా కొడుకు పెళ్లి అయిపోయింది అని అనేసరికి నేను పిల్లని తీసుకుని అడవట్టుగా వచ్చానండి. ఇంకోటండి వచ్చి నేను 11ంటికి వచ్చామండి. కనీసం పాస్కి వెళ్ళడానికి కూడా లేకుండా అండి ఇట్లా గేట్ వేసుకెళ్ళిపోతే ఆడపిల్ల నేనంటే ఎట్టొకటి వెళ్తా, ఆడపిల్ల పాస్కి ఎక్కడికి వెళ్ళొద్ది. ఈ లోకంలో ఆడపిల్లకి న్యాయం పెడితే మేమేమైపోవాలా? పల్లెటూరు ఎక్కడో సత్తపల్లి నుంచి వచ్చామండి మేము. మాకు తిండి లేదు, నీళ్ళు లేవు. ఎవరో తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నది ఇది పరిస్థితి అంటే అన్నం తెచ్చి ఇచ్చాడు. అన్నం తిన్నామండి. ఆ కంపలమ్మడి పడుకొని మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ కూర్చున్నామండి. మేమేం చేయాలి? నా బిడ్డ జీవితం ఏంటి? నా బిడ్డకు న్యాయం కావాలి. అది మీ భర్త పేరు ఏం పేరమ్మా? శ్రీధర్ కుమార్ అండి. శ్రీధర్ కుమార్. వాళ్ళ మమ్మీ డాడీ పేరు? లోకమాత అమ్మగారి పేరు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మాఫియాపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు 4 గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మైలార్దేవపల్లి పోలీసులకు అప్పగించి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అడగి టెస్ట్ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రివేళ విస్తృత తనిఖీలు నిర్వహించారు. అత్తాపూర్, చింతల్మైట్, సులేమాన్ నగర్, గూడ 9వ నెంబర్ తదితర ప్రాంతాల్లో రౌడీ షీటర్ల ఇళ్లపై సడన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా అనుమానితులపై నిఘా పెట్టారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టారు. స్థానికులు పోలీసుల చర్యలను అభినందించారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఇప్పుడు 1 గంట వరకు సిపి గారి ఆదేశం మేరకు మేము అత్తాపూర్ పిఎస్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసులో భాగంగా 3 చోట్ల చేయడం జరిగింది. ఎంఎంపాడి, చింతల్మేట్ అండ్ ఎన్ఎంగూడ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అట్లాగే ఐసోలేటెడ్ ప్లేసెస్ అయినటువంటి ముష్క్ మహల్, మీరాలం ట్యాంక్, ఫారెస్ట్ ల్యాండ్ ఈ ఏరియాలలో కూడా ఓపెన్ ఏరియాలో బూజింగ్ కొరకు మరియు గాంజా కన్జ్యూమ్ చేసే వాళ్ళ గురించి కూడా చెక్ చేయడం జరిగింది. ఈ 3 చోట్ల వెహికల్ చేసిన సందర్భంగా ఒక 2 డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు 8 వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఈ ఎంబీ యాక్ట్లో పెండింగ్ ఉన్నటువంటి ఛాలెంజ్ గురించి కూడా చెక్ చేస్తే 20,775 రూపాయల అమౌంట్ రియలైజేషన్ కూడా చేయడం జరిగింది. టోటల్ ఈ సులేమాన్ నగర్లో ఉన్నటువంటి ఒక 12 మంది రౌడీ షీటర్స్ ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా వారి ఇళ్లలో ఉన్నారు. 12 మందికి సంబంధించి రౌడీ షీటర్స్ని చెక్ చేయడం జరిగింది. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ముందు అసిస్టెంట్, వార్డెన్ పోస్టులపై అప్లై చేసిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు సంబంధించి పురుషులకు 10, మహిళలకు 10 పోస్టుల భర్తీ కోసం వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసినా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంటర్వ్యూలు వాయిదా వేయడం అభ్యర్థుల్లో అసంతృప్తిని కలిగించింది. హక్కుల కోసం వర్సిటీ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. వెంటనే ఇంటర్వ్యూలకు కొత్త తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. One
పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మరికుంట రైల్వే గేట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున లారీ దిగిపోవడంతో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 24 గంటలుగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది ఎవరూ కనిపించకపోవడం ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. గత వైఎస్ఆర్ సర్కార్ ప్రస్తుత ప్రభుత్వ తీరులో తేడా లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్డు గోతులు పూర్తి చేయకపోతే జూన్ 29న పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం నాయకుడు కొల్లు సాంబమూర్తి హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి కుమ్మరికుంట రైల్వే గేట్ సమీపంలో గురువారం రాత్రి పెద్ద గోతులో లారీ ఢీపోవడంతో సుమారు 4-5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ కుమ్మరికుంట రైల్వే గేట్ సమీపంలో గోతులో నిన్న గురువారం సాయంత్రం ఆ గోతులను పరిశీలించి ఆ గోతుని కప్పకపోతే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుందని నిన్న గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మేము అక్కడ మాట్లాడడం జరిగింది. అదే ప్రాంతంలో ఈరోజు రాత్రి లారీ దిగిపోవడం తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి సందర్భంలో మేము ఎన్నోసార్లు చెప్పాం ఈ గోతులు కప్పకపోతే గత వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిరిలాగే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కొంత కప్పారు, పూర్తిగా కప్పని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు ట్రాఫిక్ పూర్తిగా అయింది. ఇదే పరిస్థితి ఇలాగే కానీ గోతులు పార్వతీపురం నుండి కూనేరు వరకు సోలపదం దగ్గర కానీ కోటిపాం బిచ్చి దగ్గర, కోటిపాం హై స్కూల్ దగ్గర, ఇంద్రనగరం దగ్గర, సోలపదం ఈశ్వరాలయం దగ్గర, కూనేరు దగ్గర కానీ కప్పకపోతే మళ్ళీ ఇదే స్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలాగే ట్రాఫిక్ ప్రతిరోజు అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గ్రీవెన్సులు చెప్పిన పట్టించుకోరు, రోడ్ల భవనాల శాఖ అధికారులతో డబ్బులు లేవంటారు. ఏదేమైనా ఇలా ప్రజలను హింసించడం చాలా అన్యాయం. ఇప్పుడు ట్రాఫిక్కి పూర్తిగా అయ్యింది 4-5 కిలోమీటర్లు. కొమరాడ పోలీస్ సిబ్బంది వచ్చి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా గత వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిరిగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే వదిలేస్తే అదే గతి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికైనా ఈ పోలీస్ సిబ్బంది వచ్చారు తప్ప రోడ్ల భవనాల శాఖ అధికారులు దాడి ఎక్కడో తెలియని పరిస్థితి ఉంది. గోతులు పరిశీలించరు, ఏమి చూడరు, ఎక్కడ ఏమవుతుందో తెలియదు, ఏమంటే డబ్బులు లేవంటారు. ఇదేనా సార్? జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని మళ్ళీ ఇవాళ ట్రాఫిక్ 4 గంటలు అయింది, అంటే 4 కిలోమీటర్లు అయింది. ఇంకా ఇలా కొనసాగితే ప్రతిరోజు 48 గంటలకు ట్రాఫిక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కాకుండా వెంటనే ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. ఈ నెల
28వ తేదీలో కానీ రోడ్డు మరమ్మతు పనులు చేపట్ట. జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున రప్పా నరకేస్తామని పీకే ప్రక్టారులో పట్టే యువకుడిని ఖండించకుండా సమర్థించడం నాయకత్వానికి తగదంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు పార్టీ నడిపే అర్హత ఉందా, యువతకు ఇచ్చే సందేశం ఇదేనా అని నిలదీశారు. జగన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది గిన్నీస్ రికార్డు స్థాయిలో జరగనున్న కార్యక్రమమని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యోగా డే అనేది చేస్తున్నారు. దీనికి మరి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో చేస్తున్నాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రీచ్ అయ్యేలాగా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి రేపు అనగా 21వ తారీఖున అందరూ కూడా యోగా చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి మీ పేరు కూడా వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి రేపు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామాన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం తమది అన్నట్టుగా భుజాన వేసుకుని ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి తరలించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక గ్రామంలో వార్డు మెంబర్కు పోటీ చేయాలనుకునే నాయకుడు కూడా తన నడవడికతో ప్రజల్ని ఆకట్టుకోవాలనుకుంటాడు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి గ్రహించి మంచే చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఏ రకమైన నాయకుడు కూడా మాట్లాడని భాష, ఏ రకమైన నాయకుడు కూడా సమర్థించినటువంటి కార్యక్రమాల్ని ఇతను సమర్థిస్తా ఉన్నాడు. ఒక సైకో యువకుడు ఎవరో జాతరలో నరికినట్టు రపా పీకలు నరుకుతామని చెప్తే దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఏమి నైతికత? మీకు ఒక పార్టీని నడిపే అర్హత ఉందా? ఈ రకంగా మీరు మాట్లాడారంటే యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? మీ మాటల్ని చూసి ఎంతో మంది యువకులు ఇప్పుడు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? నాయకుడు ప్రవర్తించాల్సిన తీరిదా? మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన పుల్లేటి సతీష్ పతంజలి యోగా శిక్షణలతో తన యోగా ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. చిన్నారులు, యువత, పేదలకు యోగా శిక్షణ ఇచ్చి వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి తీసుకెళ్లారు. యోగేంద్ర కార్యక్రమంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ అనేక మందిని యోగా వైపు ప్రేరేపించారు. సతీష్ మార్గదర్శకంలో శిక్షణ పొందిన విద్యార్థులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిభను చాటుతున్నారు. ఆరోగ్యంగా ఉండొచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు అనే ఆలోచన మొదలయ్యి అప్పటి నుంచి నేను ఈ యోగ సాధన ప్రారంభించానండి. తొలుత 1995లో నేను మొదలుపెట్టాను. తర్వాత నుంచి 2000 వైజాగ్ వెళ్ళి ఆ ఏయులో పీజీ డిప్లొమా చేయడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళా పీజీ డిప్లొమా చేసిన తర్వాత 2005లో చోడవరంలో వచ్చేసి పతంజలి యోగా శిక్షణ కేంద్రం స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ప్రైవేటు, గవర్నమెంటు విద్యార్థులకి 50,000 మందికి ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి 50,000 మందికి ఈ యోగా విద్యను నేర్పించడం జరిగింది. అలాగే నా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు జిల్లా, రాష్ట్రీయ, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించి మా చోడవరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారండి. అలాగే ఇప్పుడు వరకు నేను నేషనల్స్ అవార్డ్స్ 2002లో మనకి హైదరాబాద్లో
గురు బ్రహ్మన్ అవార్డు వచ్చింది. అలాగే బెంగళూరులో యోగా కళా ప్రావీణ్య, అలాగే యోగా చైతన్య, అలాగే బెస్ట్ యోగా టీచర్, నేషనల్ బెస్ట్ యోగా టీచర్స్, అలాగే చాలా అవార్డ్స్ కూడా ప్రతి ఇయర్ కూడా ఒక అవార్డు, నేషనల్ అవార్డు తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దినందుకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో ఒక అవార్డు, నేషనల్ అవార్డు అనేది మనకి ఇచ్చి సత్కరించడం జరుగుతున్నది. విశాఖలో యాదవ్ సంఘం నాయకులు అక్రమణి వెంకటరమణ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పల్లా సింహాచలం ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పల్లా సింహాచలం 1973 నుంచి 1993 మధ్య హిందూస్థాన్ షిప్ యార్డ్లో ఉద్యోగ సంక్షేమానికి ఎనలేని సేవలందించారు. 1991లో ఏదవ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా, 1993లో విశాఖ 2 నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో ఎంతో ముందుంటారు. ఆయన సేవలు యాదవ జాతికి మార్గనిర్దేశంగా నిలిచాయని సంఘ నాయకులు తెలిపారు. మరి ఆయన మేమందరం కూడా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అటువంటి రాజకీయ జీవితాన్ని మేము గడిపే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఆయన గాజువాక సర్పంచ్గా చేసిన, కార్మిక నాయకుడు ఐఎన్టీసీ టీఎన్టీయూసీ అధ్యక్షుడిగా చేశారంటే ఈ ఎన్నికల రాజకీయాలు చాలా ఈజీ. కానీ కార్మిక రాజకీయాలు చేశారంటే ఆయన ఎంత ప్రజాసేవకు అంకితమయ్యాడో. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ లీడర్స్ యొక్క జీవితం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ సమస్యే, ప్రతిదీ పోరాటమే. యాజమాన్యం మీద పోరాటం చేయడం కానివ్వండి, లేకపోతే కార్మికుడికి సమస్య వచ్చినా కూడా అది వ్యక్తిగతం కానివ్వండి, లేకపోతే యాజమాన్యంతో కానివ్వండి, మొత్తం కుటుంబాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఆ కార్మిక నాయకుడికి ఉంటుంది. అటువంటి నాయకత్వాన్ని సుదీర్ఘకాలం ఆయన నిర్వహించగలిగారంటే ఆయన ప్రజల్లో ఎంత శాశ్వతమైన ముద్ర, ఎంత మంచితనం ఉండేదో నేను ఊహించగలని చెప్పేసుకొని మనం చేస్తాను. ఆయన ఏదో అలంకారంగా పదవి చేయడమే కాకుండా ఇందాకే ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ప్రయత్నం చేస్తుంటే కార్మికుల కోసం పోరాటం చేసి ఆయన సాధించిన ఏదైతే ఉన్నాయో తర్వాత ఎవరు కూడా సాధించలేదంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తామని. 500 రూపాయల జీతం నుంచి 1400 రూపాయలు అంటే 3 రెట్లు. ఈరోజు 500, 1400కి విలువ లేదు కాబట్టి మనకి చిన్నగా అనిపించొచ్చేమో, కానీ 500 రూపాయల నుంచి 3 రెట్లు పెంచి 1400 జీతం వచ్చేటట్టు షిప్ యార్డ్ యాజమాన్యాన్ని మెడలు వచ్చి సాధించాడంటే ఆయన పోరాట పటిమ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన రాజకీయాల్లో స్వార్థంతో కాకుండా ఆయన రాజకీయాల్ని సేవ కోసం వినియోగించడానికి కార్మిక నాయకుడు ఉన్నప్పుడు షిప్ యార్డ్స్ లో అనేకమైన సంస్కరణలు కానివ్వండి, అనేకమైన నిర్ణయాలు కార్మికులకు అనుకూలంగా, ఇది మెడికల్ రీఇంబర్స్మెంట్ కానివ్వండి, రకరకాల ఏదైతే కార్మికుల సమస్యలు ఉంటాయో వాటన్నిటిని కూడా సాధించగలిగాడు. ఆయన నిజమైన తృప్తికరమైన రాజకీయ జీవితాన్ని ఆయన అనుభవించాడంటే అది భగవంతుడి ఆశీస్సులు చెప్పేసి. రాజాం పట్టణంలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు జూన్ 22 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. గత 45 రోజులుగా తమ హక్కుల కోసం పోరాటంలో ఉన్న కార్మికులు ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన వేతనం, జీతాల పెంపు, సెలవుల ప్రకటన, ఉద్యోగ భద్రత, పర్మనెన్సీ, గ్రాట్యుటీ, పెన్షన్ల వంటి డిమాండ్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు రామ్మూర్తి, హరిబాబు, అనిల్ ఆధ్వర్యంలో రాజాం బొబ్బిలి రోడ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగితే ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని కార్మికులు డిమాండ్ చేశారు. Vale!
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.